అరుణాచలేశ్వర స్వామి ఆలయం కథ. తిరువణ్ణామలై కథ. తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలో ఉన్నది ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం శివుడి 5 ముఖ్య లింగాలలో ఒకటైన యాస్టరిస్క్ అగ్నిలింగం, అగ్నిస్థలం గా ప్రసిద్ధి చెందింది. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఎవరు గొప్పవారు అన్న తగువులో పడ్డారు. ఆ సమయంలో శివుడు మధ్యలో ఒక అగ్నిప్రమేయం, అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన అన్నారు, ఈ అగ్నిస్తంభానికి మొదలు చివర తెలుసుకున్నవాడే గొప్పవాడు అని. విష్ణువు పాముగా మారి కిందికి వెళ్లాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లాడు. కాని ఇద్దరికీ ఆ అగ్నికి మొదలు చివర కనపడలేదు. అప్పుడు శివుడు వారికి దర్శనమిచ్చి, నేనే ఆది అంతం లేని పరమాత్మ అని చెప్పారు. ఆ అగ్ని రూపమే అరుణాచలం. తర్వాత శివుడు తన అగ్ని జ్వాలలను పర్వతరూపంలో స్థిరపరిచాడు, అదే నేటి అరుణాచల పర్వతం. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అదే కైలాస యాత్ర చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ప్రతి సంవత్సరము కార్తీక దీపం పండుగ సందర్భంగా పర్వతం పై భాగంలో మహాదీపం వెలిగిస్తారు. ఈ దీపం శివుడి జ్యోతి స్వరూపం అని భక్తులు విశ్వసిస్తారు.